వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే మనకి పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెలక్షన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే 2 ఎగ్జామ్స్ ఎవరైతే అప్లై చేశారో సేమ్ డేట్స్ అయితే ఎగ్జామ్స్ అయితే పడడం అయితే జరిగింది. సో చాలామంది కూడా భయపడుతున్నారు, ఎగ్జామ్స్ అయితే సేమ్ డే రాయాలా, అండ్ వాటికి సంబంధించి కూడా క్లియర్గా హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే మనకి డైరెక్ట్ పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ లింక్ కింద రిసిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఏదైతే ఉందో, సో రెండిట్లో ఏదైతే అప్లై చేశారో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీఆర్ ఐడి అని అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు మెసేజ్ అనేది కూడా వస్తుంది, లేదా మెయిల్ అయినా వస్తుంది అనమాట. సో ఓటీపీఆర్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చిన తర్వాత లాగిన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ ఓటీఆర్ రెఫరెన్స్ నెంబర్ దీని మీద గెట్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అప్లై చేసినవన్నీ కూడా చూపిస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నోట్ 1లో ఇన్ కేస్ యూ ఫైండ్ పర్టికులర్ బ్లాంక్ డీటెయిల్స్ ఇన్ యువర్ హాల్ టికెట్ ప్లీజ్ డౌన్లోడ్ ద సేమ్ అగైన్ అండ్ విత్ ద హాల్ టికెట్ ఈజ్ డౌన్లోడ్ కంప్లీట్ టు యువర్ పీసీ. అంటే ఒకవేళ ఎర్రర్ కానీ వస్తే అగైన్ రీడౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఫాలోయింగ్ ప్రొసీజర్ నోట్ 1 స్టిల్ ఫేస్ ద ప్రాబ్లమ్ ప్లీజ్ ట్రై టు అగైన్ మీరు రీట్రై చేయని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి పాపప్ అనేది కూడా ఆన్లో ఉంటే అది ఆఫ్ చేసుకోండి అని చెప్తున్నారు. ముందు నాకైతే ఓపెన్ అవ్వలేదు, పీసీలో ఓపెన్ చేస్తే అది ఆఫ్ చేసుకుంటే నాకు డౌన్లోడ్ అయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు నోటిఫికేషన్కి సంబంధించి డైరెక్ట్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్, అంటే గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన మనకి ఈ యొక్క పోస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే డైరెక్ట్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏదైతే ఉందో సో దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా నా దగ్గర ఉన్న డేటా అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఏపీఎస్సి అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అంటే మనకి డిగ్రీకి సంబంధించిన అనమాట. సో ఇది మీకు జూమింగ్ చేస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఓటీఆర్ ఐడి ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన ఇక్కడ మనం చూసుకోవచ్చు మీ బ్రాంచ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్గా ఎగ్జామినేషన్ మెన్యూ అనేది చెక్ చేసుకోండి. అలాగే సబ్జెక్ట్ అనేది కూడా చూసుకోవచ్చు, స్క్రీనింగ్ టెస్ట్ అనేది పార్ట్ ఏలో మీకు చూసుకోవచ్చు అండ్ పార్ట్ బికి సంబంధించి కూడా మీరు గమనించవచ్చు. అండ్ మెయిన్ మనం గమనించవచ్చు రిపోర్టింగ్ టైమింగ్స్ అనేది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు రిపోర్టింగ్ టైం అనేది సండే అనేది మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు 7వ తారీఖున సెప్టెంబర్ అనేది. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిపోర్టింగ్ 1:30 నుంచి 2:30 అని చెప్పారు. ఇంకా గ్రేస్ పీరియడ్ అంటే లాస్ట్ అనేది 2:45 వరకు అని చెప్తున్నారు. ఎగ్జామ్ టైం వచ్చి 3 నుంచి 5:30 వరకు అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది మనకి డౌన్లోడ్ చేసుకునేది. ఒకవేళ మీరు రెండోది కూడా నేను డౌన్లోడ్ చేశాను, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది మీకు జూమింగ్ చేస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ మీ ఫోటో ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో సేమ్ క్యాండిడేట్ 2 పోస్టులు అప్లై చేశారు, అలాంటి వాళ్ళకి బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయాన్న ఒక ఎగ్జాము మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ అంటే చాలా అయితే కష్టము. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, కాకపోతే సేమ్ మెన్యూ క్యాండిడేట్ చూసుకోవచ్చు, సేమ్ వెన్యూ అయితే ఇచ్చారు. ఇది ఒకటి గుడ్ అని చెప్పుకోవచ్చు. అగైన్ దూరం ఇస్తే అగైన్ అక్కడి నుంచి పెరగట్టాలి, చాలా టైం సరిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ డేట్ 7వ తారీఖున ఆదివారం అండ్ 7వ తారీఖున ఆదివారం. ఇక్కడ చూసుకోవచ్చు మార్నింగ్ 8:30 నుంచి 9:30 వరకు రిపోర్టింగ్, 9:45కి గేట్ అయితే టోటల్ క్లోజ్ చేస్తారు. 10 నుంచి 12:30 వరకు ఎగ్జామ్ అనేది క్యాండిడేట్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు డిగ్రీ లెవెల్కి సంబంధించిన మనకి వెంటనే 1:30 నుంచి 2:30 వరకు మీరు గేట్లు ఓపెన్ చేస్తారు. సో టైం అనేది సరిపోదు, సో అది సేమ్ డే కండక్ట్ చేస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉదయం 10 నుంచి 12:30 ఒకటి అండ్ 3 నుంచి 5:30 వరకు ఇలా మనకి ఇచ్చారు. స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ యాప్టిట్యూడ్ మెంటల్ అబిలిటీ ఇక్కడ చూసుకోవచ్చు పార్ట్ బి జనరల్ సైన్స్ ఎస్ఎస్సి బేస్ మీద అయితే ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హాల్ టికెట్స్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఆఫ్ ద ఎంటర్లీ అలాంగ్ ద మీ హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి. అలాగే ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ అనేది కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ ఆధార్ కార్డులా కానీ పాన్ కార్డ్ కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడి కానీ
డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే మీకు చూసుకోవచ్చు హాల్ టికెట్ A4 సైజులో మీరు పేపర్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ మాకు క్లియర్గా విజిబుల్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కూడా తీసుకెళ్ళాలి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో వితౌట్ సిగ్నేచర్ యూ షుడ్ బ్రింగ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అటాచ్డ్ టు ద గెజిటెడ్ ఆఫీసర్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద సేమ్ టు ద ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ మీకు క్లియర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ చూసుకోవచ్చు ద హాల్ టికెట్ ఈజ్ వితౌట్ ఫోటో, బ్లర్రర్ ఫోటో, 2 ఫోటో. అంటే ఒకవేళ మీకు ఫోటో లేకపోయినా, అంటే మీకు ఇందులో హాల్ టికెట్ ఫోటో లేకపోయినా బ్లర్గా ఉన్న ఇదేమన్నా కూడా వచ్చినా కూడా సో గెజిటెడ్ ఆఫీస్ నుంచి సైన్ పెట్టించుకోండి అని చెప్తున్నారు. 3 పాస్పోర్ట్ సైజ్ అనేది కూడా క్యారీ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 8:30 నుంచి 9:30 వరకు లోపలికి ఎలా చేస్తారు. అండ్ 15 మినిట్స్ అనేది గ్రేస్ పీరియడ్ అని చెప్తున్నారు. 9:45 AM వరకు, ఇంకా తర్వాత అయితే అలౌ చేయమని చెప్తున్నారు. సో మార్నింగ్ 2 షిఫ్ట్లు ఉన్నాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి యాడ్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా 1/3 అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని గమనించండి. హాల్ టికెట్స్ యొక్క అన్నీ కూడా మనకి రిలీజ్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. సో ఇది మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న ప్రాసెస్ అనేది. ఫర్దర్ వీడియో మీకు ఏపీఎస్ఎస్సీ ఏం కావాలనేది కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.